మంత్రి నారా లోకేష్ వారం రోజుల పాటు అమెరికా పర్యటన ముగిసింది. పెట్టుబడులే లక్ష్యంగా సాగిన ఈ పర్యటనలో లోకేష్ అనేక సంస్థల ప్రతినిధులు, సీఈఓలతో భేటీ అయ్యారు. తొలుత అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో చేరుకున్న మంత్రి లోకేష్ కు టీడీపీ ఎన్ఆర్ఐ స్వాగతం పలికింది. ఆ తర్వాత లోకేష్ శాన్ ఫ్రాన్సిస్కోలోని ప్రపంచ ప్రఖ్యాత డేటా సర్వీసెస్ కంపెనీ ఈక్వెనెక్స్ డేటా సెంటర్కి చెందిన సెంట్రల్ ఆఫీసును కూడా సందర్శించారు. ఈక్వెనెక్స్ డేటా సంస్థ ప్రతినిధులతో భేటీ అయ్యి ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటూ ఆహ్వానం అందించారు. ఇక ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్ పాలసీలో పవర్ సబ్సిడీ, స్టాంప్ డ్యూటీ ప్రకటించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో డేటా సెంటర్ ఏర్పాటుకు గల అనుకూలతలను మంత్రి లోకేష్ వారందరికీ వివరించారు. అనంతరం పారిశ్రామికవేత్తలతో మాట్లాడారు. యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఏపీలో పారిశ్రామిక పాలసీలు, అభివృద్ధి వికేంద్రీకరణ, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా అడుగులు వేస్తున్నామని కూడా చెప్పారు. అదేవిధంగా ఈ ఏడాది డిసెంబర్ నుంచి ఏపీ రాజధాని అమరావతి పనులు కూడా ప్రారంభం కానున్నాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో ఏవియేషన్ వర్సిటీ, డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. శాన్ ఫ్రాన్సిస్కోలో పారిశ్రామికవేత్తల రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో ఐటీ శరవేగంగా అభివృద్ధి చెందిందని, ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న ఏఐ అవకాశాలను అందిపుచ్చుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ కూడా ఊహించని విధంగా అభివృద్ధి సాధించబోతోందన్నారు. గోదావరి జిల్లాల్లో ఆక్వా ఎక్స్పోర్ట్స్, పెట్రోకెమికల్స్, గ్రీన్ హైడ్రోజన్ పరిశ్రమలు, ఉత్తరాంధ్రలో కెమికల్, ఫార్మా రంగాలపై దృష్టి సారించామని కూడా తెలిపారు. త్వరలోనే టీసీఎస్ సంస్థ తమ కార్యకలాపాలను ప్రారంభించబోతోందని, రాష్ట్రాన్ని గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తీర్చిదిద్దేందుకు యువకుడైన సాయికాంత్ వర్మ నేతృత్వంలో ఈడీబీని పునరుద్ధరించామన్నారు. అనంతరం ఆస్టిన్లోని టెస్లా కేంద్ర కార్యాలయాన్ని సందర్శించిన లోకేష్ అంతర్జాతీయంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగంలో ముందంజలో ఉన్న టెస్లా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాలపైన టెస్లా సీఎఫ్ఓ వైభవ్ తనేజాతో భేటీ అయ్యారు. 2029 నాటికి ఏపీలో 72 గిగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీ ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు మంత్రి లోకేష్ వివరించారు. తమ లక్ష్య సాధనకు టెస్లా సహాయ సహకారాలు అవసరమంటూ కోరారు. ఎలక్ట్రికల్ వెహికల్స్ తయారీ, రెన్యూవబుల్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ రంగాలపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని వెల్లడించారు. అనంతపురం జిల్లాలో టెస్లా ఈవీ తయారీ, బ్యాటరీ ఉత్పత్తుల యూనిట్ల ఏర్పాటుకు వ్యూహాత్మక ప్రదేశంగా ఉంటుందని కూడా స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సౌరశక్తి నిల్వ వ్యవస్థలు, ముఖ్యంగా స్మార్ట్ సిటీస్, గ్రామీణ విద్యుదీకరణకు సౌర ఫలకాలను అమర్చడంలో భాగస్వామ్యం కావాలంటూ విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్లో టెక్నాలజీ పార్కులను ఏర్పాటు చేయాలని టెస్లా సీఎఫ్ఓకు లోకేష్ విజ్ఞప్తి చేశారు. డల్లాస్లో పేరోట్ గ్రూప్ అండ్ హిల్వుడ్ డెవలప్మెంట్ చైర్మన్ రాస్ పేరోట్ జూనియర్తో భేటీ అయిన లోకేష్ ఏపీలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం కావాలని, స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్స్, పెద్ద పట్టణాల అభివృద్ధిలో సహకారం అందించాలని కూడా కోరారు. ఇన్నోవేటివ్ రియల్ ఎస్టేట్, పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్టుల్లో పేరోట్ సంస్థ వినూత్న విధానాలు తమ రాష్ట్ర ఆర్థికాభివృద్ధి స్థిరత్వానికి తోడ్పడతాయని కూడా ఆకాంక్షించారు. అలయన్స్ టెక్సాస్ తరహాలోనే పారిశ్రామిక, లాజిస్టిక్ పార్కులను అభివృద్ధి చేయడానికి ఏపీలోని తీర ప్రాంతంలో అనువైన వాతావరణం నెలకొని ఉందని కూడా వివరించారు. విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్న ఏవియేషన్ యూనివర్సిటీ సహా ఏరోస్పేస్ టెక్నాలజీలో ఏపీ ఆకాంక్షలు నెరవేర్చడం, ఏవియేషన్ హబ్గా అభివృద్ధి చేయడంలో పేరోట్ సంస్థ అనుభవం, సహకారం ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లతో భేటీ అయిన లోకేష్ ఆంధ్రప్రదేశ్లో ఐటీ, నైపుణ్యాభివృద్ధి అంశాలపై ఆయనతో చర్చించారు. రాష్ట్రంలో డిజిటల్ గవర్నెన్స్కు సాంకేతిక సహకారం అందించాలని లోకేష్ కోరారు. అమరావతిని ఏఐ క్యాపిటల్గా తీర్చిదిద్దేందుకు సహకారం అందించాలని కూడా ప్రతిపాదించారు. ఏపీని సందర్శించాలంటూ సత్య నాదెళ్లను లోకేష్ ఆహ్వానించారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఐటీ హబ్లు, ఇన్నోవేషన్ పార్కులు నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. ఐటీ హబ్లను ప్రపంచ స్థాయి కేంద్రాలుగా తీర్చిదిద్దడంలో మైక్రోసాఫ్ట్ సహకారం తప్పనిసరిగా కావాల్సి ఉంటుందన్నారు. ప్రపంచ స్థాయి సంస్థలకు ఏపీ ప్రాంతీయ కేంద్రంగా మారే అవకాశాలు ఉన్నాయని కూడా తెలిపారు. క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డేటా సెంటర్ల ఏర్పాటుతో ఏపీకి మరిన్ని అవకాశాలు లభిస్తాయన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. లాస్ వేగాస్ నగరంలో నిర్వహించిన ఐటీ సర్వ్ సినర్జీ సమ్మిట్లో పాల్గొన్న లోకేష్ పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఎండీ రేచల్, పెప్సికో మాజీ సీఈఓ ఇంద్రా నూయి, రేవేచర్ సీఈఓ అశ్విన్ భరత్, సేల్స్ ఫోర్స్ ఏఐ
సీఈఓ క్లారా షియాతో లోకేష్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలతను వారికి వివరించారు. అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తామన్నారు. వీరితో పాటు ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ యాపిల్ ఆపరేషన్స్ హెడ్ ప్రియా బాలసుబ్రహ్మణ్యంతో కూడా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆమెతో మాట్లాడారు. ఏపీలోని యువతకు యాపిల్ సంస్థలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు దోహదపడాలంటూ కూడా కోరారు. అందులో భాగంగా ఏపీలో యాపిల్ సంస్థకు సంబంధించిన ఒక యూనిట్ను ప్రారంభించి కార్యకలాపాలను కొనసాగించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లో అమెజాన్ డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఎండీ రేచెల్ను లోకేష్ కోరారు. సులభతరమైన పౌర సేవలకు సహకారం అందించాలన్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను పరిశీలించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత రేవేచర్ సీఈఓ అశ్విన్ భారత్తో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో టెక్ టాలెంట్ డెవలప్మెంట్ సెంటర్ను నెలకొల్పడానికి భాగస్వామ్యం వహించాలని కోరారు. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఇతర డిమాండ్ ఉన్న ఐటీ నైపుణ్యాల్లో రాష్ట్రంలోని యువతకు శిక్షణ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక కోడింగ్ బూట్ క్యాంపులను అందించడానికి ఆంధ్రప్రదేశ్లోని విశ్వవిద్యాలయాలు, సాంకేతిక సంస్థలతో కలిసి పనిచేయాలని చెప్పారు. ఇలా పలు పారిశ్రామికవేత్తలతో మంత్రి నారా లోకేష్ బిజీగా గడిపిన తర్వాత రాబోయే రోజుల్లో భారత్లో డేటా విప్లవం రాబోతోందన్నారు. డేటా సేవల రంగంలో $300 బిలియన్ పెట్టుబడులు దేశంలోకి వస్తున్నాయన్నారు. అందులో సుమారు $100 బిలియన్ పెట్టుబడుల్ని ఏపీకి రప్పించేందుకు కృషి చేస్తున్నామని కూడా చెప్పారు. లాస్ వేగాస్లో ఐటీ సర్వ్ అలయన్స్ సినర్జ్ సమ్మిట్కు 23 దేశాల నుంచి 2,300 మంది పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. చివరి రోజు అమెరికాలోని అట్లాంటాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు నారా లోకేష్. అమెరికా పర్యటన ముగించుకున్న లోకేష్ ఆదివారం హైదరాబాద్ చేరుకుంటారు.